ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్లో నెల రోజుల నుంచి మొక్కజొన్న రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గన్ని బ్యాగులు అమాలీల కోరతకు తోడు గోడౌన్లు కేటాయించకపోవడంతో లారీలు రాకపోవడంతో కొనుగోలు ఆగిపోయాయి. మార్కెట్ యార్డ్లో తిండి తిప్పలు లేకుండా ఎర్రటి ఎండకు అకాల వర్షాలకు కష్టాలు పడుతున్నామంటున్నారు రైతులు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి తమతో కలిసి ధర్నా చేసి కలెక్టరేట్ ముట్టడిస్తే 2 రోజులు మాత్రమే కొనుగోలు చేశారంటున్నారు. వర్షం ఎప్పుడు వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం అంటున్న మొక్కజొన్న రైతులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. ఆరుగాలం కష్టించి పండించి పంటను అమ్ముకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూల్లో దాపరించిందని చెప్పేసి నెల రోజులు కూడా మార్కెట్కి తీసుకొస్తే మొక్కజొన్నలు కొనడం లేదని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతూ రైతులు అనేక ఇబ్బందులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్లోని మార్కెట్ యార్డ్ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ బయోమెట్రిక్ అంటే తంబు వేసేటువంటి సిస్టమ్ అనేక కొర్రీలు పెడతా ఉన్నారు. తంబు అంటే ఒకసారి సర్వర్ పనిచేయలేదని చెప్తారు. ఇది పూర్తయిన తర్వాత సంచులు ఎత్తడానికి లారీలు రావు. ముందు అసలు సంచులు నింపాలంటే సంచులే ఇవ్వరు. ఎన్నో సమస్యలు ఒకటి కాదు. అదే విషయం రైతుల మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏ ఊరు మీది, ఎన్ని రోజులు అయింది వచ్చి, అసలు ఏం పరిస్థితి ఇక్కడ గతంలో ఈ పరిస్థితి ఉండేదా? సార్ నా పేరు శ్రీనివాసులు, మాది వడ్డేమాన్ బిజినపల్లి మండల్, నాగర్ కర్నూల్ డిస్టిక్ వస్తుంది. మేము గత 1 month బ్యాక్ను మేము హార్వెస్టింగ్ చేసాం. మొక్కలు హార్వెస్టింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పటికి అక్కడ 10 days ఆరబెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి 20 days అవుతుంది. ఇంతవరకు మాకు తమ్మింగ్ కాలేదు. తమ్మింగ్ అయినా కూడా ఇప్పటి నుంచి మాకు మ్యాక్సిమం 10 days 15 days పడుతుంది. ఈ గవర్నమెంట్ కొనని చెప్పింటే మేము అక్కడ ఎంతకో అంతకు అమ్ముకొని మళ్ళీ బుద్ధి ఉంటే మేము మక్కలేగుదని చెప్పేసి మేము ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటుంటే ఈ పరిస్థితి మాకు ఎందుకు ఇలా కల్పిస్తుందని చెప్పేసి మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరు నెల రోజులు అయిందంటే దాదాపు ఇక్కడికి వచ్చి 20 రోజులు అయిందని చెప్తా ఉన్నారు. మరి ఇంటి దగ్గర పరిస్థితి ఏంది? ఇక్కడనే మొత్తం ఆరుగాలం అంటే పంట పొలాల దగ్గర కూడా ఇన్ని రోజులు పడుకొని ఉన్నారు. మరి ఇక్కడ పడుకోవాల్సిన పరిస్థితి సార్, ఇక్కడ దోమలు ఈగలకు అన్నిటికీ ఇబ్బంది. వాటర్ తాగడానికి కూడా వాటర్ కంఫర్టబుల్ లేవు, అన్నిటికీ ఇబ్బంది సార్. ఇక్కడ ఇంటి దగ్గర పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చేసి ఇక్కడ వచ్చి మేము నానా అవస్థలు పడుతున్నాము. మేము ఇక్కడ ఉంటే అక్కడ కరెంటు వైర్లు మిల్టాయి, దుండగులు నిప్పంటించడం వల్ల మా పొలాలు ఉన్న కంకి చైన్లు మొత్తం అంటుకుపోతున్నాయి సార్. ఇది పరిస్థితి మాది. అంటే ఏం చెప్తావు అసలు గతంలో అమ్ముకోవడానికి కష్టం ఉంది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చాకనే మరీ ఇంత దారుణం అవుతుంది రైతుల పరిస్థితి. ఇది సార్ పరిస్థితి. అంటే మీరు ప్రతిరోజు కూడా వస్తారు, రోజు ఇక్కడికి వస్తారు, అధికారులు అంటే ఏం చెప్తున్నారు? ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అంటున్నారు. మొన్న మేము ధర్నా చేస్తే ఎమ్మెల్యే సాబు వచ్చాడు, రోడ్ మీద మీట్ అయ్యాడు. ఎమ్మెల్యే సార్ మీట్ అయ్యాడు. మీట్ అయ్యి మార్కెట్కి వస్తున్నాము, మీ ప్రాబ్లం ఏదో సమస్యలు మీకు తీరుస్తామని చెప్పారు. అటు నుంచి అటే ఉటాయించాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం ఏమైంది, మన మరి సారు మాజీ ఎమ్మెల్యే మరి సార్ వచ్చాడు. ఆ రోజు వచ్చినప్పటి నుండి ఆ రోజు వచ్చిన రోజే ఒక 10 లారీలు దాకా వచ్చేసాయి. ఇంకంతే మళ్ళీ ఇది పరిస్థితి అయింది సార్. ఇది పరిస్థితి. ఓకే, మీది ఏ ఊరు, ఎన్ని మొక్కలు తెచ్చినావు, ఎన్ని రోజులు అయింది? మా తూరుకుడు సార్. ఒక 4 టిప్పర్లు తీసుకొచ్చిన. 4 టిప్పర్లు తీసుకొచ్చి ఒక నెల అవుతుంది ఇప్పటికి. ఒక బ్యాగులు లేవు అని వారం రోజులు ఆపినారు. ఆపినప్పుడు డేట్ వేసిండ్రు. వచ్చిన రోజు నుండి ఆ సంచులు ఇచ్చిన ఖాళీ బస్తాలు ఇచ్చిన రోజు నుండి డేట్ వేసిండ్రు. మళ్ళీ ఒకటి బిదినపల్లి మండలం, అది గట్టిగా అతలు ఉంటుంది. అది ఆ మండలానికి ఇంకా ఇంతవరకు తమ్మి కాలేదు. 1 రోజుల నుండి ఇప్పటి వరకు ఆగినాయి. సరే తమ్మి కాలేదు, ఇప్పటి వరకు లారీలే రాలేదు. రోజు ఇదే పరిస్థితి. తమ్మి రాకపోతే లారీలకు ఏమైంది? ఇప్పుడు తమ్మి రాలేదు, లారీలే వస్తే ఏమవుతుంది? ఇప్పుడు లారీలు అన్నా ఖాళీ అవుతుంటాయి కదా ఇక్కడ బస్తాలు. ఇక్కడ కనీసం మీరు అంటే ఈ ఇబ్బందులు పడుతుంటే ఎవరన్నా వచ్చి పలానా టైంకి వస్తాయని చెప్తారు. ఒక్కరు కూడా పలానా టైం అని లేదు, ఏది లేదు. ఆఫీసుల్లో కూర్చుంటారు, నీడ కూర్చుంటారు, మటు సంగా రాముగా వెళ్ళిపోతారు. అలా లంచ్ టైం అయింది, జర్సేపు అయితే లంచ్ టైం అయింది. మాకు లంచ్ టైం ఏడుంది? మాకు ఈరియా పిండి ఇవ్వడాలంటే 1 గంటకు ఈరియా పిండి తెచ్చుకున్నాం. అప్పుడు ఆ ఇబ్బందులు పడి ఇప్పుడు మాకు గొడ్ల నీళ్ళు ఎవరు దాపాలే? నెల నుండి ఇంత ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఎవరు లేరు ఇప్పుడు. ఆయననే ఓట్లు వేయించుకున్నప్పుడు మంచిగా నెత్తిన చేయి పెట్టి ఓటు వేయించుకున్నారు. ఇప్పుడైతే మాకు ఎవరు లేరు సార్. మొన్న మరీ సార్ వచ్చిన రోజు మాత్రం 2 దినాలు లారీలు పెట్టినారు. ఇప్పుడు లారీలు పెడితే అయిపోతుంది కదా, ఇదైనా ఖాళీ అవుతుంటుంది కదా, తడవకుండా బస్తాలు వెళ్ళిపోతాయి కదా. అది లేదు, అక్కడ తమ్మి అది వస్తలేదని అది పెట్టినారు. అంటే ఏం చెప్తావు? అంటే గతంలో ఈ పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా ఈ సంవత్సరమే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లా నడుస్తుంది. ఇంతకుముందు మంచిగా నడిచింది సార్. పెద్ద మనిషి, ఏ ఊరే, ఎక్కడి నుంచి వచ్చినావు? నాది అనంత సార్. అనంత సాగర్. మొక్కలు తెచ్చినావా? తెచ్చింది. ఎన్ని రోజులు అయింది? 15 రోజులు సార్. 15 రోజులు. ఏమంటారు మరి? సంచులు నింపినాము, కుట్టేసిండ్రు, తమ్ము వస్తలేదు. మరి అంటే నేను దాదాపు నీకు 70 ఏళ్ళ పైన ఉన్నట్టున్నాయి. ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినా అమ్ముకొని? లేదు సార్, ఎన్నడూ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా అయింది.
అంతకుముందు అంతవరకు మంచిగా బీట్లోకి వస్తే బీట్ల కాంటాలు చేసుకునేది అమ్ముకునేది పోయేది అంతే. ఒడ్లకు అంతకుముందు మీ చిలకల కాడికి వచ్చేది కానీ ఎట్లా పడితే అట్లా ఇంకా ప్రైవేట్ వాళ్ళు. మరి ఏం చెప్తున్నారు వీళ్ళు ఇంత ఆయాసపడుతుంది? ఏం చెప్తున్నాను కాగా నిన్నటి సంది మొన్నటి సంది 3 రోజులు తిరుగుతున్నాం. నిన్న కొంత తమ్ము వచ్చింది, ఇవాళ మాట తమ్మే వస్తలేదు. మరి ఎట్లా చేయాలి? సరే కొన్ని ఇవన్నీ అన్నా జోగినామన్నా మా లారీలు వచ్చి చేసుకోకపోతే బాగుంటుంది కదా. పట్టింపు లేదు ఎవరు లేదు. అంటే మరి దీనికి పట్టింపులు ఎవరు కావాలి? ఎవరు కావాలి దీనికి పట్టింపు? మరి ఇప్పుడు ఎవరైతే గెలిచిరో వాళ్ళు చూడాలి, తర్వాత అధికారులు చూడాలి. ఎవరు అంటే మా ఆయన ఎవరు లేరు ఇంతవరకు, ఎవరు అసలు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ నిజంగా కూడా చూడొచ్చు మనము. ఇక్కడ ఈ రైతులు చాలామంది కూడా ఇక్కడ వచ్చి నిరీక్షణ అంటే ఎర్రటి ఎండను తట్టుకోలేక ఇక్కడ నీడకు వచ్చేసి కూర్చున్నటువంటి పరిస్థితి. కాసేపు అయితే మొగులు దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి. వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఒకవైపు మక్కలు తడుస్తాయనే భయం ఒకవైపు, చివరకు వీళ్ళు కొనారనే భయం మరొక వైపు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇంకా చాలామంది కూడా రైతులు ఉన్నారు. అమ్మ, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎన్ని రోజులు అయింది? 20 దినాలు అవుతుంది సార్. 20 దినాలు అవుతుంది. వడ్డవాన ఏమంటారు మరి? ఏమంటారు సార్, సంచులు 10 రోజులకు 15 రోజులకు ఇచ్చిండ్రు. మళ్ళీ నింపే చూడంగా మళ్ళీ 10 రోజులకు ఎక్కువ. ఇంకా అట్లే ఉండే సంచులు. నువ్వు వ్యవసాయం చేయబట్టి ఎన్ని రోజులు అయింది? ఇంత కష్టం ఎప్పుడు వచ్చిందా? ఎప్పుడు లేదు సార్ ఇంత కష్టం. ఏవో ఒకటి అమ్ముకున్నాం పోయినాం, ఇంత కష్టం అయితే లేదు. బాగా పండించిన దానికొద్ది ఎక్కువ అయింది సార్ కష్టం. ఇది ఈ మహిళా రైతులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా రైతులను చూస్తే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళు భార్యా పిల్లలను వదిలిపెట్టి, ఇంటి దగ్గర మూగ జీవాలను వదిలిపెట్టి అనేక కష్టాలు పడుతూ ఎర్రటి ఎండలో నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా పాలకులకు కొద్దిగా కూడా కనికరం లేదు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని కష్టాలు తీర్చే వారే లేరని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గత వర్షం పడ్డ రోజు తెల్లారి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 2 రోజులు మాత్రం కొన్ని లారీలు పంపించారు. అప్పటి నుంచి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట అవుతున్నప్పటికీ కూడా ఒక్క లారీ కూడా ట్రాన్స్పోర్ట్ రాలేదని చెప్పేసి, ఇట్లా ఉంటే లక్షల బ్యాగులు ఎత్తాల్సింది రోజు 2-3 వేల బ్యాగులు కూడా ఎత్తట్లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మక్కలు కొంటామని చెప్పింది ప్రభుత్వమే. మరి కొనకపోతే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కాదు, పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ నుంచి.